మంచులక్ష్మి కంచు కంఠం మళ్ళీ మోగింది. టాలీవుడ్ లో నిలదీసి ఫైయింగ్. ఇది 40వ అనుకుంటా. మీ వీడియోలకి వ్యూస్ పెంచుకోవడం మా జిందగీలతో ఆడుకుంటారా అని ఒక పేరు మోసిన యూట్యూబర్ ని రివర్స్ లో ఆడుకుంటున్నారా? అసలు ఏమైంది? మంచు ఇలాఖా నుంచి పేలిన ఆ తూటాలేంటి? దానికి టార్గెట్ అయింది ఎవరు? మంచు లక్ష్మి ప్రసన్న ఫైర్ బ్రాండ్ కే ఫైర్ బ్రాండ్. విషయం ఏదైనా కుండబద్దలు కొట్టే ఖతర్నాక్ పర్సనాలిటీ. నిలదీసి ఫైయింగ్ లో ఆమెకు పోటీ లేరు. నాన్నకు తగ్గ కూతురని పేరు. నెట్లో అయినా ఓపెన్ గా అయినా ఎదురుగా ఎవరున్నా సరే అనుకున్నది అనుకున్నట్టు చెప్పేసే మంచులక్ష్మి మేనరిజం ఇండస్ట్రీలో మళ్లీ మోత మోగిస్తోంది. తనను ఉద్దేశించి అనుచితంగా ప్రశ్నలు అడిగిన ఒక యూట్యూబర్ కు ట్యూబులు పగిలే రేంజ్ లో షాక్ ఇచ్చారామె. ఇంతకీ ఏమైంది? మంచు ఇలాఖాలో చెలరేగిన ఆ మంటల మ్యాటర్ ఏంటి? చాలా గ్యాప్ తర్వాత మంచులక్ష్మి నటించిన దక్ష సినిమా ఈ వీకెండ్ లోనే ఆడియన్స్ ముందుకొచ్చింది. ఈ మూవీ ప్రమోషన్ కోసం మంచులక్ష్మి గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ టాలీవుడ్ లో రచ్చరంబోలా అయింది. మీరేంటి, మీరేసే ఆ డ్రెస్సులేంటి, మీరిచ్చే మెసేజ్ ఏంటి, ఇంత వయసు వచ్చింది అయినా ఇలా ఉన్నారేంటి అని ఆ పెద్ద మనిషి అడిగిన ప్రశ్నకు మంచు కాస్తా కరిగి మంటయింది. హౌ డేర్ టు ఆస్క్ మీ లైక్ దట్ అని అతన్ని అక్కడే స్పాట్ లో కడగడం కూడా అయిపోయింది. అక్కడితోనే ఆగలేదు. ఇంటర్వ్యూ కోసం పిలిచి అడ్డమైన ప్రశ్నలు అడిగాడని ఫిల్మ్ ఛాంబర్ కి కంప్లైంట్ కూడా రాసింది మంచులక్ష్మి. బాడీ షేమింగ్ కి, ఏజ్ షేమింగ్ కి, జెండర్ బయాస్డ్ రిమార్క్స్ కి పాల్పడ్డాడన్నది ఆమె అభియోగం. అయితే ఈ గలాట ఇక్కడితో ఆగుతుందన్న గ్యారంటీ కూడా లేదు. తెలంగాణ మహిళా కమిషన్ దగ్గర పంచాయతీ పెట్టబోతున్నారట మంచులక్ష్మి. అసలు మ్యాటర్ వదిలిపెట్టి ముతక మ్యాటర్ మీదే ఫోకస్ పెట్టడం, అలగా భాషలో పనికి మాలిన థంబ్నెయిల్స్ పెట్టి ఆ వీడియోల్ని అడ్డదారిలో అమ్ముకోవడం, ఇది తంతు. ఇటీవలే రాంగ్ థంబ్నెయిల్స్ విషయంలో విక్టిమ్ గా మారి ఓ వెబ్సైట్ పై యుద్ధం చేసి గెలిచింది యాంకర్ గాయత్రి భార్గవి. డీప్ ఫేక్ వీడియోలతో తన ప్రతిష్టను దిగజార్చారంటూ ఫైర్ అయ్యారు విశ్వసుందరి ఐశ్వర్యరాయ్. మరో నటి ఐశ్వర్యలక్ష్మి కూడా ఇంతే. నాకుండే చిన్న చిన్న సంతోషాల్ని కూడా మీ అనకారి చేష్టలతో పోగొట్టుకుంటున్నా అంటూ సోషల్ మీడియాకు రామ్ రామ్ చెప్పేసిందామె. కంటెంట్ రాబట్టుకోవడానికి పిచ్చి పిచ్చి ప్రశ్నలేసి వ్యూస్ కోసం అడ్డదారులు తొక్కే యూట్యూబర్లకు ఝలకిచ్చే సెలబ్రిటీల ఖాతాలో నయా ఎంట్రీగా చేరిపోయారు మంచులక్ష్మి. మరి ఫిలిం ఛాంబర్ పెద్దలు కొరడా ఝులిపిస్తారా? కానీ కాంట్రవర్సీలకు బాగా అలవాటు పడ్డ ఈ వెబ్సైట్లు అంత ఈజీగా లొంగుతాయా అనేదైతే సస్పెన్స్.